ద స్నో క్వీన్. ఒకానొక కాలంలో ఇద్దరు స్నేహితులుండేవారు, కే మరియు గ్రేడా. వాళ్ళు పక్కపక్క ఇండ్లలోనే ఉండేవారు. ఇద్దరికి పువ్వులంటే చాలా ఇష్టం. ఇద్దరూ అప్పుడప్పుడు పోటీ జరుపుకుంటూ ఉంటారు. ప్రతిరోజు వాళ్ళ బామ్మ వాళ్ళిద్దరికీ కథ చెప్తూ ఉంటారు. ఒకరోజు మంచు కురిసేటప్పుడు వాళ్ళ బామ్మ చెప్పిన కథ స్నో క్వీన్ కథ. అది ఏం కథ అంటే, స్నో క్వీన్ చేతబళ్ళు చేసే మోసగత్తె. ఒక మనిషి గుండెను మంచు లోపలికి తీసుకెళ్లి బానిసను చెయ్యగలదు. ఆ తర్వాత తనని తన కట్టుబాటులో పెట్టుకుంటుంది. ఖచ్చితంగా తన నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి. తను గనక ఇక్కడికొస్తే తనని నిప్పుల్లో పెట్టి స్నో క్వీన్ ని నీళ్ల క్వీన్ గా మార్చాలి. ఎవరో నవ్వుతున్న శబ్దం వినిపిస్తోంది. ఎవరది? ఎవరైనా కిటికీ పక్కన ఉన్నారా ఏంటి? ఎవరైనా కిటికీ పక్కన ఉన్నారేమోనని కే కిటికీని తెరిచి చూసినప్పుడు అక్కడ గాలిలో ఎగురుకుంటూ వచ్చిన మంచు వాడి కళ్ళల్లో పడింది. నా కళ్ళు! వాడి కంట్లో పడింది. వాడి హృదయాన్ని ఆపింది. నా కళ్ళు! ఏమైంది? నీ గుండెకి ఏదైనా అయ్యిందా? ఇది నీకు అనవసరమైన విషయం. వెళ్ళి నీ పనులు చూసుకో. గెర్డాకి ఇది ఆశ్చర్యంగా ఉండింది. ఈ విధంగా వాడు ఎప్పుడూ నడుచుకున్నదే లేదు. కే నడుచుకున్న విధం తనకి చాలా కొత్తగా ఉంది. గెర్డాని వాడు అశ్రద్ధ చేశాడు, గర్వంగా మాట్లాడాడు. ఈమె తనను అర్థం చేసుకోలేకపోయింది. ఒకరోజు మంచులో వెళ్లే బండిని తీసుకుని వాడు వచ్చాడు. మనిద్దరం కలిసి ఆడుకుందాం. లేదు, నేను నాకంటే పెద్ద పిల్లాడితో కలిసి ఆడుకుంటాను. మనిద్దరం చాలా మంచి ఫ్రెండ్స్. ఎందుకు నాతో మాట్లాడడం లేదు? కే తన మాటలను పట్టించుకోకుండా మంచులో వెళ్లే బండిలో వెళ్ళిపోయాడు. గరుడా తన వెనకాలే వెళ్తున్నా కూడా తను వేగంగా వెళ్ళిపోయాడు. ఆమె తనను పట్టుకోలేకపోయింది. గెరడా నిరుత్సాహంగా ఇంటికి తిరిగింది. అప్పుడు ఆ బండి వేగంగా కొనసాగింది. అనుకోకుండా ఒక తెల్లటి గుర్రం బండి వాడి బండి ముందు వచ్చి నిలబడింది. ఆ బండితో పాటు వీడి బండి కూడా కలిసి వెళ్లడం మొదలైంది. వాడికి సంతోషాన్ని ఇచ్చింది. సమయం గడవను వాడికి భయం ఏర్పడింది. ఆ గుర్రం బండి ఒక అంతఃపురానికి తీసుకెళ్లింది. అక్కడ ఒక మంచు కోట కనపడింది వాడికి. ఆ బండిలోంచి ఒక స్త్రీ దిగి వచ్చింది. ఆమె స్నో క్వీన్. నిన్ను మంచు కోటకి ఆహ్వానిస్తున్నాను. వాడు ఏదో చెప్పడానికి ముందు ఆ క్వీన్ వాడి తల మీద ఏదో చేసింది. ఆమె తంత్రం వల్ల వాడు ఏమీ చేయలేక ఆమె వెనకాల వెళ్ళాడు. ఆమె వాణ్ణి ఆ కోటలోకి తీసుకెళ్ళింది. గ్రేడా ఇంట్లో వాడి కోసం కాచుకొని ఉంది. వాడు తిరిగి రానందువల్ల ఆమె వాణ్ణి వెతుక్కుంటూ ఎన్నో చోట్లకు వెళ్ళింది. వాణ్ణి చూడలేకపోయింది. వేసవికాలం వచ్చేసింది. వాణ్ణి ఎలాగైనా కనిపెట్టి ఇంటికి తీసుకొద్దామని నిర్ణయించుకుంది. నువ్వు ధైర్యవంతురాలివి గ్రేడా. నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు. థాంక్స్ బామ్మా. ఇదిగో ఈ అద్దాన్ని తీసుకుని వెళ్ళు. ఇది నీకు సహాయపడుతుంది. వాణ్ణి వెతుక్కుంటూ ఆమె ఒక పెద్ద ప్రయాణాన్ని సాగించింది. తన ఇంటిని వదిలి చాలా దూరం వెళ్ళింది. ఆమె వెళ్లే దారిలో పక్షులతో, మృగాలతో, గాలితో, చెట్లతో కేని చూశారా అని అడిగింది. ఎవరు చూడలేదని చెప్పేశారు. అయినా ఆమె ముందుకు సాగింది. చాలా దూరం వెళ్ళాక ఒక నది పారుతూ ఉంది. అక్కడ ఎవ్వరూ లేరు. ఆ నది దగ్గర అడుగుదామని అనుకుంది. ఎందుకంటే ఆ నదిని దాటి ఎవరూ వెళ్ళలేరని తను పూర్తిగా నమ్మింది. ప్రియమైన నది, నా స్నేహితుడి కేవ్ని చూసావా? దయచేసి చెప్పు, ఎక్కడున్నాడో వెతుకుతాను. ఆ నది ఏమీ చెప్పకుండా చాలా ప్రశాంతంగా ఉంది. అందువల్ల ఆమె ఆ ప్రదేశాన్ని వదిలి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఏం చెయ్యాలని ఆలోచిస్తున్నప్పుడు ఒక పక్షి ఎగురుకుంటూ వచ్చి తన మీద ఆగింది. నేను నీకు సాయం చేస్తాను. నీ వల్లయింది నాకిస్తావా? నువ్వు నాకేదైనా ఇవ్వు అని చెప్పి ఆ పక్షి ఎగిరిపోయింది. ఆ నదే ఏదో చెప్పింది అని అనుకుని తన చెయ్యిని నదిలోకి విసిరింది. అప్పుడు అక్కడికి ఒక ఖాళీ పడవ వచ్చింది. ఆ ఖాళీ పడవలో ఆమె కూర్చున్న తర్వాత ఆ పడవ తానుగా వెళ్లడం ప్రారంభించింది. అవతల వైపుకి అది వెళ్లి చేరింది. తను ఆ పడవను దిగి నడవడం ప్రారంభించింది. అప్పుడు అక్కడ ఒక పెద్ద తోట కనిపించింది. ఆ తోట చూడడానికి చాలా అందంగా కనిపించింది. ఇటువంటి తోటని ఆమె ఇంతవరకు చూసిందే లేదు. ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే
ఆ తోటలో ఉన్న పూలు అన్నిటికీ వాసన అనేదే లేదు. ఆ సమయంలో ఆ చోటికి ఒక స్త్రీ వచ్చింది. ఓ చిన్నపిల్ల, స్వాగతం. థ్యాంక్స్. నువ్వెవరివి అమ్మాయి? నువ్విక్కడ ఏం చేస్తున్నావు? నా పేరు గ్రేడా. నా స్నేహితుడిని చూడడానికి వచ్చాను. తను ఎక్కడైనా చూసారా? కే? ఓ లేదు, నేను తన్ని ఎక్కడా చూడలేదు. ఓ, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. మిమ్మల్ని ఇబ్బంది పెడితే నన్ను క్షమించండి. కొంచెం ఆగు. ఏమన్నావు? కే, ఒక అబ్బాయి నాకెదురు పడ్డాడు. నాతో రా, ఆ అబ్బాయికి ఏం జరిగిందో చెప్తాను. ఆమె తనని తన ఇంటికి తీసుకెళ్ళింది. ఆమెకు తాగడానికి పాలిచ్చి ఉపసరించింది. కేక్ కనిపించకపోయాడని చెప్పేటప్పుడు తను చెప్పింది, ఓ, ఆ స్నో క్వీన్ తను చేతబళ్ళు చేసే మోసగొత్తి. తన వల్ల నా చెట్ల పూలన్నీ వాసన్ని కోల్పోయాయి. నేను తనకి గుణపాఠం చెప్పాలి. కాసేపు అయిన తర్వాత గ్రేడా తలపైన ఆమె దువ్వడం ప్రారంభించింది. ఆమె చేతిలో ఉన్నది ఒక మంత్రపు దువ్వెన. ఆ మంత్రపు దువ్వెన ద్వారా తన జ్ఞాపక శక్తిని తీసేసింది. కాసేపు తర్వాత ఆమెకు బాగా నిద్ర వచ్చింది. నిద్రపోయిన తర్వాత ఆమె గుర్తుకి ఏదీ రావట్లేదు. నేనెక్కడున్నాను? ఓ చిన్నారి పాప, నువ్వు నా చెంతనే ఉన్నావు. సడన్ గా ఆమె వేసుకున్న టోపీలో ఒక అందమైన రోజాపూను చూసిన వెంటనే గ్రేడాకి కే గురించి కొంచెం గుర్తొచ్చింది. వెంటనే కేని వెతుక్కుంటూ ఆమె ప్రయాణించింది. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నేను త్వరలోనే కేని కనిపెడతాను. గ్రేడా దేని గురించి దిగులు పడకుండా తన నిర్ణయంలో చాలా పట్టుదలతో ఉంది. పడవలో ఎక్కిన వెంటనే పడవ బయలుదేరింది. కానీ ఎక్కడికి వెళ్లాలో తెలియలేదు. పడవ నదిలో వెళ్లడం ప్రారంభించింది. ఓ, నది, నేను వెళ్ళాల్సిన చోటికి వెళ్ళేలా సాయం చెయ్యి. ఒక కాకి ఆమె పడవ వైపుగా వచ్చింది. అది ఉత్తర దిశగా వెళ్ళమని చూపించింది. ఆ కాకి ఎగురుతుంటే ఆ పడవ మంచు నది ద్వారా ఒక ఓడ ఉన్న స్థలానికి వచ్చి చేరింది. ఆ ఓడలోకి ఆమె ఎక్కింది. నన్ను స్నో క్వీన్ కోటకి తీసుకువెళ్ళగలరా? ఒక సముద్రపు దొంగ ఆమె ముందు వచ్చి నిలబడింది. నువ్వు దారి తప్పిపోయావా చిన్నారి? నువ్వు సముద్రపు దొంగలు ఉండే ఓడలో ఉన్నావు. గ్రేడా ఆమె దగ్గర అన్ని జరిగినవన్నీ చెప్పింది. స్నో క్వీన్ గురించి, కే గురించి కూడా చెప్పింది. నువ్వు స్నో క్వీన్ కోటకు వెళ్లి కేని తీసుకొచ్చే అవకాశం నీకు లేదు. ఎంత ఖర్చైనా పర్వాలేదు, నేను తనని కనిపెడతాను. నా మిత్రుడిని కష్టపెడితే నేను ఊరుకోను. చెప్పాలంటే నాకెలాంటి స్నేహితులు లేరు. నువ్వు నాతో ఉండు. కానీ నీ ఈ ధైర్యం నాకు నచ్చింది. నీకు ఖచ్చితంగా నేను హెల్ప్ చేస్తాను. నువ్వేం దిగులు పడకు, నేను నీతో ఉన్నాను. ఆ సముద్రపు దొంగ గ్రౌడాకి ఒక జింకనిచ్చింది. ఇది వేగంగా పరిగెత్తే జింక. ఇది నిన్ను స్నో క్వీన్ కోటకి తీసుకెళ్తుంది. అందుకని నువ్వు బాధపడకుండా దీనితో నువ్వు వెళ్ళొచ్చు. ఓ, చాలా థ్యాంక్స్. ఆ మంత్రగత్తెకు సరైన గుణపాఠం నేర్పించు. ఆ జింక మీద ఎక్కి ఆమె వేగంగా వెళ్ళింది. మంచుతో చేయబడ్డ ఒక ఇంటిని చూసింది. అక్కడ తెలివిగల ఒక ముసలాయన్ని చూసింది. నువ్వు ఒక అద్దాన్ని తీసుకొచ్చావు, అవునా? అది విన్న వెంటనే తను ఆశ్చర్యపడింది. కానీ తనకు అర్థం కాలేదు. ఈ ముసలాయనికి నా దగ్గర ఉన్న అద్దం ఎలా తెలిసింది అని ఆమెకు ఏమీ అర్థం కాలేదు. స్నో క్వీన్ ని గెలవాలంటే ఈ అద్దం వల్ల వీలవుతుందా? కుదరదు. ఇది ఒక మాయ అద్దం. ఇది నిజాన్ని మాత్రమే చూపిస్తుంది, అబద్ధాన్ని చూపించదు. తరువాత ఆ ముసలాయన ఆమెకు ఎన్నో కథలు చెప్పాడు. స్నో క్వీన్ ఒక చిన్న పిల్లగా ఉన్నప్పుడు తను ప్రేమగాను సంతోషంగాను ఉండేది. ఎప్పుడైతే అందమైన పువ్వులు పూసాయో అక్కడికి వెళ్తుంది. అప్పుడు అందంగా నవ్వుతుంది. ఆమె కనులు సూర్యకాంతి వలె ఉండును. ఆమె చాలా సంతోషంగా ఉంటుంది. ఆమె పేరు లీలా. కానీ అందరూ ఆమెను మంత్రగత్తె అనుకున్నారు. అందువల్ల ఎవరు వారి పిల్లలను ఆమెతో ఆడుకోనివ్వరు. అందువల్ల ఒంటరిగానే ఉంటుంది. ఆమెకు సంతోషమే లేదు. అందువల్ల అన్నిటినీ ఆమె అసహించుకునేది. చుట్టూ ఉన్న వారిని అందరినీ అసహించుకుంది. ఒకరోజు ఒక కోర్కెను పెట్టింది.
ఏదేవైనా సరే ఎప్పటికైనా సరే తను నా మంచుకోటకి రావాల్సిందే. తరువాత ఒక మంచు కోటను కట్టుకుంది. తను ఒంటరిగానే కట్టుకుంది. ఆమె జీవితంలో ఏ ప్రేమ, సంతోషము లేదు. దయచేసి ఆమెను చంపేయొద్దు. చంపేది రాక్షసత్వం. ఇవన్నీ చేయడానికి నీ మాయా అద్దం ఉపయోగపడుతుంది. నువ్వు గెలిచి తీరుతావు. తను ఎవరు అనేది నువ్వు మర్చిపోవద్దు. నీ స్నేహితుడు కేని నువ్వు కాపాడుకోగలవు. అక్కడి నుంచి తన ప్రయాణాన్ని సాగించింది. స్నో క్వీన్ ఉన్న ప్రదేశానికి వెళ్ళింది. అక్కడ కేని చూసింది. ఓకే, నిన్ను చూసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను గ్రేడాని. నాతో ఏదో ఒకటి మాట్లాడికే కే. ఆమె మాట్లాడుతూ ఉండగానే సడన్ గా స్నో క్వీన్ అక్కడికి వచ్చింది. అన్నీ నాకనుకూలంగా జరుగుతాయి. వాడి హృదయం చుట్టూ మంచుగడ్డలు కట్టి ఉన్నాయి. వెళ్ళిక్కడి నుంచి. ఇప్పుడు వీడు నా బానిస. వాణ్ణి వదిలిపెట్టి ఇక్కడి నుంచి వెళ్ళు, లేదంటే నిన్ను కూడా మంచులో బంధిస్తాను. కే, దయచేసి నాతో రా. నేను నిన్ను మిస్ అవుతున్నాను. నేను నిన్ను ఇంటికి తీసుకువెళ్ళిపోతున్నాను. రా. ఆమె కన్నీళ్లు వాడి మీద పడిన వెంటనే వాడిలో ఒక మార్పు ఏర్పడింది. వాడికి పాతవన్నీ కొంచెం కొంచెంగా గుర్తుకొచ్చాయి. గ్రీడా, నువ్వెవరో నాకు తెలుస్తోంది. నాకన్నీ గుర్తుకొస్తున్నాయి. చాలా కోపంతో ఆ స్నో క్వీన్ వీరిని చూసి తన మంత్రదండంతో కోపంగా వారి ముందుకు చూపింది. గ్రేడా ఆ మాయపు అద్దాన్ని బయటకు తీసింది. ఆ స్నో క్వీన్ కి ఎదురుగుండా చూపించింది. స్నో క్వీన్ శాపం మాయమైంది. గ్రేడా దగ్గర ఉన్న మాయపు అద్దాన్ని ఆవిడ చూసింది. అందులో ఒక చిన్న అమ్మాయి రూపం ఆమెకు తెలిసింది. స్నో క్వీన్ రూపం మారింది. సంతోషం గ్రేడా. నేనెవరో తెలుసుకునేలా సాయం చేసినందుకు థ్యాంక్స్. నేను రాక్షసి పిడి నుంచి విడుదలైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ తర్వాత సంతోషంగా గ్రేడాను కేను ఇంటికి వెళ్లారు.